హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైవ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 158. కర్త కర్మ క్రియ భాగంగా మీరు కర్త అంటే మీ జీవితానికి మీరే కర్త. అంటే మీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటారో దానికి మీరే బాధ్యతలు అవుతారు. మీ జీవితంలో జరిగే సంఘటనలకు చేసే కర్మను బట్టి మీరు ఫలితాన్ని పొందుతారు. విశ్వనీయం ప్రకారం మీరు ఇతరులకు మంచి చేయడం వల్ల మీరు మంచిని పొందుతారు. మీరు చేసే మంచి వ్యసనంలా మారకూడదు. ఈ మంచిలో జాలి, దయ, కరుణ లేకుండా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటే చాలు. ఇక కర్మ విషయానికి వస్తే మీరు ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారా, ఎంత సంపాదించారు, ఎంత సేవ్ రూపంలో ఇవ్వగలుగుతున్నారు అన్నదే ముఖ్యం. ఇక మీరు చేసే క్రయంలో భాగంగా మీరు ఎవరిని మీరు ఉద్ధరించే ప్రయత్నం చేయకండి. మీలాగా ఎవరిని ఉండమని చెప్పకండి. మీ జీవితం మీదే. మీరు ధనవంతులు కావాలనుకున్నప్పుడు మీ దారి మీదే. మీరు ఈ సబ్జెక్ట్లోకి వచ్చారంటే మీ యోగమని చెప్పాలి. ఇతరులకి ఆ యోగం ఉన్నప్పుడే వస్తారు. కావున ఎవరికి సలహాలు ఇవ్వకండి. వారి జీవితాన్ని వారికి వదిలేయండి. మీ జీవితానికి వీలైనంతగా క్రమశిక్షణలో పెట్టుకోండి. మీరు డబ్బు విషయం ఇంతకంటే ఆలోచించనవసరం లేదు. బెస్ట్ ఆఫ్ లక్. అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఎవరికి మంచి విషయాలు కావచ్చు, ఉచిత సలహాలు కావచ్చు చెప్పినప్పుడు వాళ్ళు వినరు. ఎందుకంటే ఇప్పటి కాలం అట్లాంటిది. కాబట్టి మీరు ఎవరికి చెప్పకండి. సో నీకు నచ్చినట్టు లేదా నీకు ఎవరైనా బాగా ఇష్టమైన వాళ్ళు మీలాగా ఉండాలి కూడా అనుకోకండి, వాళ్ళని చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు ఉండరు కాబట్టి. సో నీ జీవితం నీదే, వాళ్ళ జీవితం వాళ్ళదే. సో నువ్వు ఉన్నట్టు వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉన్నట్టు నువ్వు ఉండవు. అలాంటప్పుడు ధనవంతులు అవ్వాలి అనుకోవాలి. ఫస్ట్ నువ్వు అనుకోవాలి, నువ్వు చెయ్యాలి. సో నువ్వు ధనవంతులు అయిన తర్వాత వాళ్ళే నిన్ను చూసి అనుకుంటారు, అప్పుడు మారడానికి ప్రయత్నిస్తారు. కానీ నువ్వు మాత్రం ఎవరికి ఏమీ చెప్పకండి. సో మీరు అలా ఉండు, ఇలా ఉండు అని ఎవరికి మీరు సలహాలు కూడా ఇవ్వకండి. మీ జీవితం మీదే. మీరే ధనవంతులు అయినప్పుడు మీరే మీ సమస్యలను కావచ్చు, మీ జీవితాన్ని కావచ్చు సరి చేసుకోండి. సో మీరు ఏం చేస్తారో అది నీ కర్మ రిటర్న్ వస్తుంది అంటారు కదా, దాన్ని పక్కన పెట్టేసి మీ జీవితంలో మన సబ్జెక్ట్లో ఓన్లీ పాజిటివే కాబట్టి, మంచి విషయాలే ఉంది కాబట్టి ఎవరిని నెగటివ్గా కావచ్చు, ఎవరిని హింసించడం కావచ్చు, ఇలాంటి పనులు చేయకుండా చాలా ఈజీగా డబ్బు సంపాదించండి. జాలి, దయ, కరుణ లేకుండా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటే చాలు. సో మీరు ధనవంతులే. ఇక కర్మ విషయానికి వస్తే మీరు ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారా, ఎంత సంపాదించారు అని అనుకుంటే మీరు అది మీకే తెలిసి ఉండాలి. సో ఎవరికి చెప్పకండి ఏది. ఇక మీరు చేసే క్రయంలో భాగంగా మీరు ఎవరిని మీరు ఉద్ధరించే ప్రయత్నం అస్సలు చేయకండి. ఫస్ట్ మీరు మారండి, మీరు ధనవంతులు అవ్వండి. మీరు అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ప్రయత్నించాలి గట్టిగా. సో వాళ్ళని ఎవరికి మీరు ప్రయత్నిస్తున్నారని వాళ్ళకు కూడా ప్రయత్నం చేయని చెప్పకూడదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంతవరకు విన్న మీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.